త్రిపురకు చెందినటువంటి ఏంజిల్ చెక్మా ఎంబీఏ పూర్తి చేయడానికి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వచ్చాడు. అక్కడ అతను చదువుకుంటున్నాడు. తన సోదరుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఫేసులు కొంచెం చైనీస్ లాగా ఉంటాయని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన కుర్రోళ్ళు కొంతమంది ఆ అబ్బాయిని కొంచెం ఎగతాళి చేసి ఏ మోమో చైనీస్ అంటూ కొంచెం విద్వేషపూరితంగా మాట్లాడేసరికి అబ్బాయి కూడా దాన్ని తట్టుకోలేక నేను ఒక ఇండియన్ని, మీరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి అంటూ ఆ అబ్బాయి వాళ్ళ మీద తిరగబడ్డాడు. వాళ్ళు ఆరుగురు ఈ అబ్బాయి మీద ఏమొచ్చేసి దాడి చేశారు. దాంతో అక్కడే ఉన్నటువంటి ఈ ఏంజిల్ చెక్మా కూడా వచ్చి తన తమ్ముడికి సహాయం చేయాలని వాళ్ళ మీద దాడి చేశాడు. వాళ్ళు ఆరుగురు ఉండడంతో ముఖ్యంగా సూరజ్ అనేవాడు వీళ్ళ మీద విపరీతంగా దాడి చేసి కొట్టేశారు. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖున జరిగింది గొడవ. డిసెంబర్ 26వ తారీఖున ఏంజిల్ చెక్మా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూనే చనిపోయాడు. వీళ్ళ నాన్నగారు మణిపూర్లోని BSF జవాన్, మణిపూర్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోవడం వల్ల అంటే ఎవరు చంపుకున్నారు? మన వాళ్ళే మన అబ్బాయిని చంపేశారు. ఒక BSF జవాన్ కొడుకుని చంపేశారు. పోనీ వాళ్ళు ఒక రోహింగ్యా అని అనుమానం పడి చంపేస్తే ఓకే, కానీ చైనీస్ అనుకుని అనుమానం పడి చంపేయడం అనేది ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ పోలీసులేమో ఎక్కడా కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడ చంపలేదు. ఇదంతా అనుకోకుండా ఒక ఎగతాళితో జరిగినటువంటి సంఘటన. ఈ అబ్బాయిని ఎగతాళి చేయడం వల్ల అబ్బాయికి కోపం వచ్చింది. అబ్బాయి దాడి చేసేసరికి వీళ్ళు ఆరుగురు ఉండడం వల్ల అబ్బాయిని కొట్టేశారు. అబ్బాయిని అంటే ఆ అబ్బాయిని కొట్టలేదు, ఆ అబ్బాయిని ప్రొటెక్షన్ చేయడానికి వచ్చినటువంటి అన్నయ్య ఈ ఏంజిల్ చెక్మాని కొట్టేశారు. ఆ తమ్ముడేమొచ్చేసి మైకేల్ ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, కానీ ఈ ఏంజిల్ చెక్మా చనిపోయాడు MBA పూర్తి చేయడానికి వచ్చి. అంటే మనం కూడా ఏదైనా ఒక విషయం ఇది ఎలాంటిదైనా సరే దాడి చేసే ముందు ఆలోచించాల్సిందే, తప్పదు. పైగా ఇక్కడ చైనీస్కి మనకేంటి, ఇది చైనా వాళ్ళ మీద అయినా సరే లేదా రోహింగ్యాల మీద అయినా సరే దాడి చేసి ఏది కూడా పూర్తిగా ఇచ్చేయడం. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తుంటే మనకి ఏ విధంగా ఆవేదన ఉంది, అలాగే ఇక్కడ మనం వాళ్ళని చంపడం వల్ల కూడా అసలు సమస్య బయటికి పోయి వ్యతిరేకత ఎక్కువైపోతుంది. కాబట్టి మనం కూడా తెలివిగా వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేయాలి, అంతవరకే. అలాగే ఇప్పుడు చెక్మా అనే వ్యక్తి విషయంలో మాత్రం మనం తొందరపడ్డాం. ఆ విషయంలో అంటే వాళ్ళు ఎందుకు చంపారో వాళ్ళ మోటివ్ ఏంటో మనకు తెలియదు. కాకపోతే చనిపోయింది మన కుర్రోడే, ఒక BSF జవాను కొడుకంటే ఆయన ఎంత ఆవేదన చెందుతాడు. ఈ దేశం కోసమే కదా నేను పోరాడుతున్నాను అనుకుంటారు. ఆయన కూడా అదే విషయం చెప్పారు. మనకి ఎందుకు విద్వేషాలు, అవి తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఆ పిల్లలకి ఏ శిక్ష చేసినా నాకేం అభ్యంతరం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోవాలంతే అని ఒక మెచ్యూరిటీగా ఆలోచించి ఆయన అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం, అంటే ఎవరైతే చనిపోయారో చెక్మా వాళ్ళ అమ్మగారు మాత్రం ఆవేదనతో వాళ్ళకి ఉరి శిక్ష అయినా వేయండి, లేదనుకుంటే జీవిత ఖైదైనా వేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ బాధలో న్యాయం ఉంది.